అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకున్న అంశం ఏంటంటే 6వ తరగతి తెలుగులో 6వ పాఠ్యాంశమైన సుభాషితాలు అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ టెక్స్ట్ బుక్లో ఉన్న విషయాలను తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ గురుకులంలో శిష్యులు గురువు దగ్గరపై విద్యను అభ్యసిస్తున్నారు. అక్కడ ఒక పద్యం కూడా ఇచ్చినారు. ఇక్కడ చిత్రంలో ఎవరెవరు ఉన్నారు అంటే గురువు శిష్యులు ఉన్నారు. గురువు గారు శిష్యులకు ఎటువంటి పద్యాలు చెప్తున్నారు. తర్వాత ఇటువంటి నీతి పద్యాలు మీకు ఎవరు చెప్తారు గురువులు చెప్తారు అంతే. తర్వాత ఉద్దేశం, అసలు ఈ పాఠ్యాంశం ఉద్దేశం ఏంటంటే విద్యార్థులలో నైతిక విలువలు, మంచి ప్రవర్తనను ఏ విధంగా పెంపొందించాలి వాటిని తెలియపరిచి ప్రజలను విద్యార్థులను మంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం కోసం మీకు ఈ పాఠ్యాంశం అనేది పెట్టినారు. ఇది పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. తర్వాత ఇక్కడ శతక పద్యాలు అనేటివి సుభాషితాల్లో ఉంటాయి. అంటే మంచి, భాషితాలు అంటే మంచి మాటలు. తర్వాత ఈ సుభాషితాల్లో ఒక్కొక్క శతకం నుండి ఒక్కొక్క పద్యాన్ని తీసుకుంటారు. ఒక్కొక్క శతకం ఒక్కొక్కటి రాసిందా అన్న కాలం చూద్దాం. మొదటిగా నార్ల చిరంజీవి 20వ శతాబ్దం తెలుగు పూల శతకం, వేమన 17వ శతాబ్దం వేమన శతకం, తర్వాత కరుణశ్రీ 20వ శతాబ్దం తెలుగు బాల శతకం, తిక్కన వచ్చేసి 13వ శతాబ్దం ఆంధ్ర మహాభారతం, తర్వాత పక్కి అప్పల నరసింహం 17వ శతాబ్దం కుమార శతకాలు, తర్వాత వచ్చేసి పోతులూరి వీరబ్రహ్మం ఇతడు వచ్చేసేసి 17వ శతాబ్దం కాళికాంబ సప్తసది, మారద వెంకయ్య 16వ శతాబ్దం భాస్కర శతకం, తర్వాత కంచర్ల గోపన్న వచ్చేసి 17వ శతాబ్దం దాశరథి శతకం. సుభాషితాలు అంటే మంచి మాటలు. ఇక్కడ మళ్ళీ మనం వివరంగా ఒక్కొక్క పద్యానికి సంబంధించి విషయాలను తెలుసుకుందాము, ఎలా పలకాలనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఆ పద్యాలు అనేవి ఎలా ఉంటాయనేది మనం చూద్దాం. మీకు కావాల్సింటే దాని స్క్రీన్ షాట్స్ తీసుకొని మీరు నేర్చుకోవచ్చు. మళ్ళీ తర్వాత నిదానంగా చెప్తాను. కోపం కానీ ఆవేశం కానీ మంచివి కాదు, అవి మనకు దుఃఖాన్ని కలగ చేస్తాయి. ఎప్పుడే కానీ మంచిని మరవకూడదు, కీడును మర్చిపోవాలి. తర్వాత పుస్తకాలను చదవడం వల్ల కేవలం పూర్ణత్వం అనేది అవ్వదు, ఆత్మశుద్ధి, మనస్సు అనేది పవిత్రంగా ఉండడం వల్లే మనకు జ్ఞానం అనేది కలుగుతుంది. తర్వాత ఎటువంటి తల్లిదండ్రులకు ఎటువంటి కుమారుడు కావాలి. తర్వాత శతకం అంటే 100 పద్యాల రచన. శతక పద్యాల చివరన మకుటం ఉంటుంది, అంటే శ్రీమతి, భాస్కర ఇట్లాంటివన్నీ మకుటాలు. ముక్తకాలు అంటే ఒక పద్యానికి ఇంకో పద్యానికి సంబంధం ఉండదు. ఒక్కొక్క పద్యం ఒక్కొక్క నీతిని, ఒక్కొక్క స్వతంత్ర భావాన్ని చెబుతూ ఉంటుంది. ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్రమైనది. ఇందులో శతకకర్త మొదట ఒక పద్యాన్ని స్టార్ట్ చేసినాడు అనుకో, ఆ శతకం రాసి. ఉదాహరణకు వేమన ఒక పద్యం స్టార్ట్ చేసినాడు. ఏ దాంట్లో రాసినాడు, ఏ ఛందస్సులో, ఆట వెలుదురు రాసినాడు. కాబట్టి మొత్తం అతని ఛందస్సు అంతా ఆ శతకంలో ఉన్న పద్యాన్ని ఆట వెలుదురులో రాయాలి. ఇది ఒక నియమం. తర్వాత సారాంశం అంటే పద్యాల యొక్క భావాలు. మీరు వీటిని స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ ఇవి చేయండి అంటే ఇక్కడ ఉక్తలేఖనానికి సంబంధించిన పదాలు ఇచ్చిన, అంటే ఇవన్నీ కఠినమైన పదాలు. ఈ కఠినమైన పదాలను 1కి 10 సార్లు నేర్చుకోవడం ద్వారా మీకు ఆ కాఠిన్యం అనేది పోయి తప్పులు లేకుండా రాయడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి క్రింది పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. ఒకటి గమనించినారా మీరు, ఇక్కడ లకారం ఏంటంటే లా, లీ, లు, లే ఇవన్నీ ఏంటంటే లకారానికి సంబంధించినవి. ఇక్కడ లకారం ఎన్నిసార్లు వచ్చిందంటే మీరు అండర్లైన్ చేసినాను నేను, 12 సార్లు అనేది లకారం అనేది వచ్చింది. లా, లీ, లు, లే, లా ఇట్లాంటివి 12 సార్లు అనేది మనకు లకారం అనేది వచ్చింది. ఇప్పుడు ప్రశ్నలు ఇచ్చినారు. అలుక ఎవరికి జలాక్షం. అలుక అంటే అలిగేది.
ఎవరికి జలాక్షం అంటే మంచివారికి అలుక జలాక్షం అంటే మంచివారికి కోపం వస్తే అలా నీటి మీద అక్షరాలు రాస్తే ఎట్లుంటే తొందరగా వెళ్ళిపోతాయి. ఆ విధంగా మంచివారికి కలిగిన కోపం వచ్చినా తొందరగా వెళ్ళిపోతుంది. తర్వాత చెరిగిపోనిది అనే అర్థంలో కవి ఏ పదాన్ని వాడినారు అంటే ఇప్పుడు ఒక రాతి మీద శిల మీద ఏ పదాన్నైనా చెక్కినామంటే రాసినామంటే అది చెరిగిపోదు అని కవిగారు చెప్పినారు. ఈ పద్యంలో ఏ అక్షరం అనేక సార్లు ఆవృతమైందని మనం ఇంతకు చెప్పుకున్నాం కదా. లకారం అనేది ఎన్నిసార్లు 12 సార్లు ఆవృతమైంది, 12 సార్లు. తర్వాత రెండవది క్రింది పద్యానికి శీర్షికను సూచించండి. శీర్షిక అంటే పేరు. సుజనులు కుజనులు వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలు. దీనికి సంబంధించిన నోట్స్ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నానమ్మా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయమ్మా. తర్వాత భాషాంశాలు. గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి, వాటితో సొంత వాక్యాలను రాయండి. ఇక్కడ చూడండి, మనకి సిరి అంటే సంపద. సంపద ఎవరి వద్ద స్థిరంగా ఉండదు. బుధులు అంటే పండితులు. పండితులను గౌరవించాలి, పండితులు గౌరవింపదగిన వారు. తర్వాత ధరణి అంటే భూమి. అన్ని జీవులకు భూమి మీద జీవించే హక్కు ఉంది. అంబుది అంటే సముద్రం. సముద్రంలో ఓడలు ప్రయాణిస్తాయి. తర్వాత ఏమిచ్చిన రెండవ క్రింది వాక్యాలలో సమానార్థక పదాలను పర్యాయ పదాలను గుర్తించి రాయండి. సమానార్థక పదాలు పర్యాయ పదాలను రాయాల. ఒకటే అర్థం ఇచ్చే పదాలు చూడండి, వృక్షాలు, తరువులు. తర్వాత ఏమిచ్చినాడు, భాస్కరుడు, సూర్యుడు. తర్వాత యుద్ధం, రణం. ఇవన్నీ ఏంటి, సమానార్థక పదాలు పర్యాయ పదాలని అంటారు. తర్వాత ఈ క్రింద గీత గీసిన పదాలకు వ్యతిరేకార్థక పదాలను రాయండి. మర్యాద అంటే అమర్యాద, సంతోషం అంటే విచారం, సహజ అంటే అసహజ. తర్వాత రెండవది క్రింది ప్రకృతి వికృతి పదాలను జతపరచండి. శ్రీ అంటే సిరి, దీపము అంటే దివ్య, రోషం అంటే రోసం. తర్వాత వ్యాకరణాంశాలు. క్రింది పదాలను విడదీయండి. ఇక్కడ మేనత్త అంటే మేనా ప్లస్ అత్త, మేనత్త, మేన ఎత్త. ఇక్కడ చూడండి, యకారం అనేది ఆదేశంగా వస్తుంది, ఎట్ అనేది ఆదేశంగా వస్తుంది. ఇక్కడ యకారం ఉన్న అర్థం మారలా, యకారం లేకున్నా అర్థం అనేది మారలేదు. తర్వాత సరి అయినా, సరి ప్లస్ అయినా, సరి ప్లస్ అయినా. నాది అన్న, నాది ప్లస్ అన్న, నాది అన్న. ఇక్కడ ఏమొచ్చింది ఆగమంగా అంటే యకారం అనేది ఆగమంగా వచ్చింది. ఆగమం అంటే ఒక పదాల మధ్యలో ఆగమంగా. ఆగమం అంటే మిత్రుడు, మిత్రుని వంటిది. తర్వాత ఆదేశం అంటే శత్రువు, ఆదేశం అంటే శత్రువు. ఆగమంగా అంటే ఈ పదాల మధ్యలో యకారం వచ్చి చేరుతుంది. యకారం వచ్చి చేరినా కానీ అర్థంలో మార్పు అయితే లేదు. తర్వాత క్రింది పదాలను విడదీయండి. తర్వాత వచ్చిరిప్పుడు, వచ్చిరి ప్లస్ ఇప్పుడు, ర ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు రి. తర్వాత వచ్చిరి ఇప్పుడు, వచ్చిరి ఎట్ ప్లస్ ర ఇప్పుడు, వచ్చిరి ఇప్పుడు. తర్వాత క్రింది పదాలను విడదీసి రాయండి. నా అదొకటి, అది ప్లస్ ఒకటి, అది ఒక్కటి, అది ప్లస్ ఒక్కటి. లేకున్నా, లేక ప్లస్ ఉన్న, లేక ప్లస్ ఉన్న. క్రింది పదాలను కలిపి రాయండి. ఇక్కడ ఇది ప్లస్ అంతా, ఇదంతా, ఇది అంతా. రానిది ప్లస్ అని, రానిదని. అది ప్లస్ ఎట్లు, అదెట్లు, అది ఎట్లు. క్రింద ఇచ్చిన పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. కాలమూరక, కాలము ప్లస్ ఊరక, ఉత్వసంధి. దీపమున్న, దీపము ప్లస్ ఉన్న, ఉత్వసంధి. నేరములెన్నడు, నేరములు ప్లస్ ఎన్నడు, ఉత్వసంధి. క్రింది పదాలను కలిపి సంధి పేర్లను రాయండి. ఇక్కడ జలము ప్లస్ అందరూ, జనము అంటే ఇక్కడ లు, జనములు, లు అంటే ఏమని పడుతుంది, ఊ వినపడుతుంది. ఊకి ఆ అని అచ్చుపరమైంది కానీ జనములందరూ, ఊకు అచ్చుపరమైంది కాబట్టి ఉత్వసంధి. ఇక్కడ మేలు ప్లస్ అది, మేలు అంటే లు అంటే ఏమైనా పడుతుంది, ఊ వినపడుతుంది. ఎప్పుడే కానీ ప్లస్కి ఇటువైపు ఉండేది మొదటి పదం, ప్లస్కి అటువైపు ఉండేది రెండవ పదం. మొదటి పదంలో చివరి అక్షరానికి, చివరి అక్షరం అంటే ఏంటంటే అర్థము, ప్లస్కి ఇటువైపు ఉండేది మొదటి పదం, ప్లస్కి అటువైపు ఉండేది రెండవ పదం. ఏ అక్షరంతో అయితే అంతమవుతుందో అది చివరి అక్షరం, ఏ అక్షరంతో అయితే మొదలవుతుందో దాన్ని మొదటి అక్షరం అంటారు. చివరి అక్షరంలో ఏమేమి పడుతుంది, లు అంటే దీనికి దీనికి మధ్య సంధి జరుగుతుంది. లు అంటే ఏమేమి పడుతుంది, ఊ.
ఊకి ఆ అనే అచ్చుపరమైంది. ఊకి అచ్చుపరం అయితే ఉత్వసంధి. ఆ ఇక్కడ ఏమని పడుతుందో చూసుకోవాలి, అర్థమవుతుందా? ఊ కచ్చుపరం అయితే ఉత్వసంధి, ఆ కచ్చుపరం అయితే అత్వసంధి, ఈ కచ్చుపరం అయితే ఇత్వసంధి. ఇక్కడ కూడా అంతే, లు అంటే ఊ వినపడుతుంది. ఊకి ఆ అనే అచ్చుపరమైంది కాబట్టి ఉత్వసంధి. తర్వాత మేగుడు, డు అంటే కూడా ఇక్కడ ఊ అని వినపడుతుంది కాబట్టి ఊకి ఊ అనే అచ్చుపరమైంది కాబట్టి ఉత్వసంధి. జనములు ప్లస్ అందరూ, జనములందరూ ఉత్వసంధి. తర్వాత మేలు ప్లస్ అది, మేలది ఉత్వసంధి. మేగుడు ప్లస్ ఒక, మేగుడొక ఉత్వసంధి. సమాసం అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడాన్ని సమాసం అంటారు. అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడాన్నే సమాసం అని అంటారు. సమాసంలో మొదటి పదాన్ని మనం మొదటి పదం రెండో పదం అన్నారు కదా, కానీ ఇక్కడ పూర్వ పదం అని మొదటి పదాన్ని, రెండవ పదాన్ని ఉత్తర పదం అని అంటారు సమాసంలో. అర్థమవుతుందా? ఉదాహరణకు సరస్వతి మందిరం అంటే సరస్వతి యొక్క మందిరం, సరస్వతి యొక్క మందిరం. ఇక్కడ కింకుని యొక్క లోన్ లోపల ఏ విభక్తి? షష్ఠి విభక్తి కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం వస్తుంది. తర్వాత ద్వంద్వ సమాసం. ద్వంద్వ అంటే రెండు అని అర్థం. ద్వంద్వ అంటే రెండు పదాలు. ద్వంద్వము అంటే ఎంత? రెండు. ద్వంద్వ సమాసం అంటే సమాసం. ద్వంద్వం అంటే ఎంత? రెండు అని అర్థము. ఇప్పుడు తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు. ఇక్కడ చూడండి, సూర్యుడు, చంద్రుడు. సూర్యుడు ఒకటి, చంద్రుడు రెండు, ఇట్లా రెండు వచ్చింది కాబట్టి ద్వంద్వ సమాసం. తర్వాత తల్లి, తండ్రి. తల్లి ఒకటి, తండ్రి రెండు, కాబట్టి ఇక్కడ రెండు వచ్చింది కాబట్టి ద్వంద్వ సమాసం. రామ, లక్ష్మణుడు. రాముడు ఒకటి, లక్ష్మణుడు రెండు. తర్వాత ఇది కూడా ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసం, ద్వంద్వ సమాసం. తర్వాత ఉభయార్థ పదాల ప్రాధాన్యం ద్వంద్వము అంటే రెండు పదాలకు అర్థము ప్రాధాన్యంగా ఉండడం వల్ల ఇది ద్వంద్వ సమాసం అంటారు. ఇక్కడ రాత్రింబవలు, రాత్రియు కామ పగలను. తర్వాత బంధుమిత్రులు, బంధువులను కామ మిత్రులను. బాల బాలికలు, బాలులను కామ బాలికలను. తర్వాత క్రింది విగ్రహ వాక్యాలను సమానార్థక పదాలుగా మార్చి రాయండి. రోషావేషాలు, రోషమును వేషమును. అన్న తమ్ముడు, అన్నయ్యను తమ్ముడును. కూరగాయలు, కూర ప్లస్ కాయలు. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ విభక్తికి సంబంధించిన లు, కొరకు, లో, తో ఇవి వచ్చినాయి కదా. ఇవన్నీ మీకు కరెక్ట్గా రావాలంటే మీరు ఖచ్చితంగా విభక్తులు విభక్తి ప్రత్యయాలు. అర్థమవుతుంది. నేను తర్వాత సపరేట్ వీడియోలో మీకు ఆల్రెడీ అప్లోడ్ చేసినానమ్మా. ఇవి ఎలా నేర్చుకోవాలి, ఎలా నేర్చుకుంటే మీకు నోటికి పాటలాగా వస్తుంది, బాగా గుర్తుంటుంది అనేది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయి. వీళ్ళ వ్యాపారికి సంబంధించిన ఒక స్టోరీ. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు.